viewers, welcome to Cooking with Anuvas. Today in this video, I am going to show you a traditional age-old recipe from Andhra Pradesh. I learnt it from my mother-in-law. It is called Kakarakai Karam. కాకరకాయతో కారం చూపించబోతున్నానండి ఇవాళ. ఇది మా అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. చాలా ట్రెడిషనల్ రెసిపీ అండి ఇది. ఈ రెసిపీ మీకు ఇంకెక్కడా దొరకదు, ఖచ్చితంగా చెప్పగలనది. అండ్ దోస్ who doesn't like bitter gourd also start loving it once you taste this. కాకరకాయ నచ్చని వాళ్ళు కూడా అండి ఇది తిన్నారంటే ఖచ్చితంగా కాకరకాయని ఇష్టపడతారు. సో what we need is bitter gourd. కాకరకాయలు కావాలండి. సో this kind of small bitter gourd, చిన్నవి దొరికినట్టయితే గనక you can use them. Just keep a slit, either horizontal or vertical slit, and you can fry this entire bitter gourd as such, deep fry it in oil. So దీనండి మీరు చిన్న చిన్న కాకరకాయలు దొరికినట్టయితే మీరు దీన్ని చిన్న కోత పెట్టుకొని ఇలాగా హారిజాంటల్ గా గానీ నిలువుగా గానీ అడ్డంగా గానీ పెట్టుకొని దీన్ని అలాగే నూనెలో వేయించేయచ్చు అనమాట. ఇఫ్ యూ గెట్ అ బిగ్గర్ బిటర్ గార్డ్, కొంచెం పెద్దవి అయినట్లయితే యూ కెన్ కట్ దెమ్ ఇంటూ 2 halves. ఈ విధంగా అండి 2 halves చేసుకోవచ్చు. ఇఫ్ యూ స్టిల్ డోంట్ గెట్ స్మాల్ వన్స్, if you still get the bigger ones, ఇంకా పెద్దవైనట్టయితే you can cut them into round slices like this, little thick slices. కొంచెం అంత మందపాటి చక్రాల్లాగా తరిగి వాటిని కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఓకే, సో bitter gourd I am taking 250 grams. కాకరకాయలు 1/2 kg తీసుకున్నానండి. Then you need to take 2 medium sized onions finely chopped. 2 మీడియం సైజ్ లో ఉన్న ఉల్లిపాయలండి బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. Then we need 3 teaspoons cumin seeds. 3 teaspoons జీలకర్ర కావాలి. 1 full pod, మొత్తం అండి ఒక పాయ ఉల్లిపాయ, ఇది వెల్లుల్లి అన్నమాట, మొత్తం ఒక పెద్ద పాయ. 1 big garlic pod, totally peeled off, అంతా కూడా తొక్క తీసేసి పెట్టుకోవాలి. Salt and chili powder as per your taste. ఉప్పు కారం మీ రుచికి సరిపడా. Then you need urad dal, this Bengal gram and mustard, మినప్పప్పు, పచ్చి శనగపప్పు, ఆవాలు అన్ని కూడా ఒక్కొక్క టీ స్పూన్ లెక్కన. టేక్ 1 teaspoon of each. Okay, then we need butter milk. Remember, it's not curd, it's butter milk. మజ్జిగండి 1 కప్పు, 1 cup, and a small piece of tamarind, just a small piece, ఒక చిన్న పీస్ అండి చింతపండు. Okay, so now let us move into the procedure. So we need to boil this bitter gourd in buttermilk. ఈ కాకరకాయ ముక్కలన్నీ మజ్జిగలో మనం మరిగించుకోవాలన్నమాట. యాడింగ్ దిస్ పీస్ ఆఫ్ టామరిన్ అండ్ సాల్ట్. ఈ చింతపండు ముక్కని కొంచెం అంత ఉప్పు వేసుకొని మరిగించుకోవాలి. దీన్ని ఉడకేసుకోవాలన్నమాట కాకరకాయ ముక్కని. సో హియర్ ఆర్ ద బిటర్ గార్డ్ పీసెస్. నౌ ఐఎమ్ pouring this buttermilk. సో మజ్జిగ 1 కప్ అండి వేసుకున్నాము. Now add the tamarind piece. ఈ చిన్న చింతపండు ముక్కను కూడా కొంచెం వేసేసుకుందాం. Also bit of salt, కొంచెం అంత, just a small teaspoon is sufficient. 1 teaspoon అంత ఉప్పు వేసుకొని now allow it to boil. So mix well and allow to boil. I have mixed it well. బాగా కలిపేసి మరగనిద్దామండి. This step will eliminate the excessive bitterness in the bitter gourd. సో కాకరకాయలో ఉన్నటువంటి ఆ చేదైతే ఏదైతే ఉందో ఆ చేదు అనేది కొంచెం తీసేస్తుంది అనమాట ఈ విధంగా చేయడం వల్ల. మీన్ వైల్ వీ నీడ్ టు గ్రైండ్ గార్లిక్, cumin seeds, required amount of salt and required amount of chili powder in a mixie. సో ఈ వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, తగినంత ఉప్పు, మీకు కావలసినంత కారం వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఒక ముద్ద తయారు చేసుకోవాలన్నమాట. జీలకర్ర వెల్లుల్లి ముద్ద. ఎస్, గార్లిక్ cumin paste is ready. సో ఈ విధంగా జీలకర్ర వెల్లుల్లి ముద్దని రెడీ చేసుకున్నామండి. సో నౌ హ్యావ్ ఎ లుక్ అట్ దిస్. ఓకే, నైస్లీ బాయిలింగ్. టాస్ ఇన్ బిట్వీన్. వీటినండి బాగా మరుగుతుంది కదా, చక్కగా వీటిని ఒకసారి కలుపుకోవాలన్నమాట. సో వీఆర్ టాసింగ్ దెమ్. సో allow it to get cooked for few more minutes. Just 10 minutes is sufficient. ఓకేనా, ఒక 10 నిమిషాలు మాత్రం అండి దీన్ని ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. After 10 minutes, if you can see, the buttermilk totally got evaporated. It indicates that it is done. So 10 నిమిషాల తర్వాత చూసారంటే అండి మజ్జిగ అంతా కూడా ఎగిరిపోయింది కదా. సో ఇంతవరకు ఉడికితే చాలన్నమాట. ఇప్పుడు ఇవి మనం ప్లేట్ లోకి తీసేసుకోవచ్చు. We can take them into a plate. Yes, here they are.
సో కాకరకాయ పీసెస్ అన్ని ప్లేట్లోకి తీసుకున్నాం. జస్ట్ లీవ్ ఇట్ యాజ్ సచ్ ఫర్ 5 to 10 minutes. ఒక 5 నుంచి 10 నిమిషాలు వాటిని అలాగ వదిలేసేయండి. మీన్ వైల్ వీ విల్ అరేంజ్ ఆయిల్ ఫర్ డీప్ ఫ్రై. సో ఆయిల్ అండి డీప్ ఫ్రై కోసం మనం పెట్టుకుందాము, కడాయి పెట్టుకుందాం. ఓకే, ద బిటర్గోట్ పీసెస్ గాట్ స్లైట్లీ కూల్. కొంచెం చల్లబడ్డాయండి కాకరకాయ ముక్కలు. అండ్ హియర్ ఆయిల్ ఫర్ డీప్ ఫ్రైయింగ్ ఇస్ ఆల్సో రెడీ. డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా రెడీ. నౌ పుట్ దిస్ పీసెస్ ఇన్ ఆయిల్ అండ్ డీప్ ఫ్రై దెమ్. కీప్ ఇన్ ఎ సిమ్ మోడ్. సిమ్ తక్కువ మంట మీద పెట్టండి. వీటిని కొన్ని ముక్కలుగా వేసుకోవాలన్నమాట. సో దిస్ వే ఫ్రై దెమ్ ఇన్ ఎ సిమ్ మోడ్ అంటిల్ దే గెట్ అ నైస్ డార్క్ కలర్. బాగా మంచి డార్క్ రంగు రావాలండి. ఇవి వచ్చే వరకు కూడా వీటిని ఈ విధంగా సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. హెల్త్ కాన్షియస్ పీపుల్, డోంట్ వరీ. వన్స్ ఎ వైల్ యూ నీడ్ టు ట్రై దిస్ కైండ్ ఆఫ్ రెసిపీస్ అండ్ టేస్ట్ ఇట్ విత్ హాట్ రైస్. డెఫినెట్లీ విల్ లవ్ ఇట్. తప్పకుండా నచ్చుతుందండి ఇది అందరికీ కూడా. అండ్ మోర్ ఓవర్ you can store this for up to 2 months. Outside it will stay for 1 month, and if you keep in refrigerator it will stay for 2 months. చక్కగా అండి ఇది నిలవ ఉంటది. 4 రోజుల పాటు బయట ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టినట్టయితే 2 months వరకు కూడా చక్కగా నిలవ ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి స్టోర్ చేసుకొని తిని చూడాలి మీరు కూడా. సో నౌ we are frying them. Yes, as you can see they have turned nice dark color. In a couple of minutes we can take them out. సో మంచి రంగు వచ్చినాయండి. ఇంకొక 2 నిమిషాలు ఉంచి తీసేసేయచ్చు అనమాట. సో యూ నీడ్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ కలర్. అన్ని కూడా అండి మంచి డార్క్ రంగులోకి రావాలన్నమాట. ఓకే, సో కీప్ దెమ్ ఫర్ 2 more minutes. ఇంకొక 2 నిమిషాలు ఉంచి తీసేస్తాం. ఎస్, నౌ వీ కెన్ స్విచ్ ఆఫ్ ద స్టవ్ అండ్ టేక్ దెమ్ ఆల్ ఇంటూ అ ప్లేట్. వీటన్నిటిని అండి చక్కగా ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం. This way I have taken them all into a plate. అన్నిటిని ప్లేట్ లో తీసి పెట్టుకున్నానండి. Now take off the excess oil and keep little oil for frying onions. ఉల్లిపాయలు వేపడానికండి ఇంత నూనె అవసరం లేదు. కొంచెం తీసేసి మిగతా నూనెలో ఉల్లిపాయ వేపుదాం. I have taken off the excess oil. సో ఎక్సెస్ గా ఆయిల్ తీసేసానండి. ఇది ఉల్లిపాయ వేయించుకోవడానికి కావాల్సిన ఆయిల్ మాత్రం ఉంచుకున్నాను అనమాట ఈ కడాయిలో. సో ఫస్ట్ యాడ్ చనా దాల్, ఉరద్ దాల్ అండ్ మస్టర్డ్. ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి వేపుకుందామండి. అవి కొంచెం వేగంగానే ఉల్లిపాయ వేసేద్దాం. సో లెట్ దెమ్ ఫ్రై. వన్స్ దే గెట్ స్లైట్లీ ఫ్రై యూ కెన్ యాడ్ ఆనియన్స్. సో వీ కెన్ హియర్ ద మస్టర్డ్ పాపింగ్. ఆవాలు చిటపట్లాడుతున్నాయండి. నౌ వీ కెన్ యాడ్ ఆనియన్స్. ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాము. Add little salt, that is sufficient for the onions. ఉల్లిపాయ మాత్రం సరిపడా ఉప్పు కొంచెం వేసుకోవాలండి. Fry the onions until they turn dark brown in color. సో మంచి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అండి ఆనియన్స్ ని వేసుకోవాలి. If the onions are not cooked completely, then you cannot store this కాకరకాయ కారం. It may get spoiled soon. సో ఉల్లిపాయలో అండి తడి ఉన్నట్లయితే దాన్ని బాగా చక్కగా వేపుకోకుండా కొంచెం తడి ఉన్నట్లయితే కనుక అది తొందరగా బూజు పట్టడం, పాడైపోవడం లాంటివి జరుగుతుంది అనమాట. అందుకని మీరు నిలవ ఉంచుకోవాలి అనుకున్నట్లయితే ఉల్లిపాయని బాగా ఎర్రగా వేయించండి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఇట్ దెన్ ఫ్రై ద ఆనియన్స్ నైస్లీ till it becomes dark brown. Okay, yes, here it is. Onion has turned nice dark brown in color. చక్కగా వేగిపోయిందండి ఉల్లిపాయ అంతా కూడా. Now we gonna add the previously prepared cumin and garlic paste. సో మనం తీసి పెట్టుకున్నండి జీలకర్ర వెల్లుల్లి ముద్ద కూడా ఇందులో వేసేసి చక్కగా కలిపేసుకుందాం. సో we have mixed the garlic and cumin paste nicely. సో మొత్తం జీలకర్ర వెల్లుల్లి ముద్దను కూడా కలిపేసుకున్నామండి. Now we are going to add the bitter gourd pieces. సో మనం ఏవైతే వేయించి పెట్టుకున్నామో కాకరకాయ ముక్కలు అవన్నీ కూడా చక్కగా వేసేసుకున్నామండి. Now give a nice mix. అంతా కూడా బాగా కలవాలండి. So once after mixing, allow it to get cooked for a couple of minutes so that the entire karam gets into the pieces nicely. సో ముక్కలకంతా కారం పడడం కోసం అండి దీన్ని బాగా కలిపేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు సిమ్ లో పెట్టుకొని ఉంచుదామండి. At this point, you can check the salt and chili powder. As per your taste, you can adjust here.
సో మీ రుచికి సరిపడా అండి. ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకోవచ్చు. కొంచెం అంత ఉల్లిపాయ తీసుకొని, ఉల్లిపాయ ఉంది కదా, కొంచెం అంత తీసుకొని మీ టేస్ట్ చూసినట్లయితే తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఉప్పు లేదా కారం మీకు సరిపోలేదంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నైస్. కారం సరిపోయిందండి, బట్ ఉప్పు ఇంకొంచెం పడుతుంది. సో ద స్పైసీనెస్ ఈస్ ఓకే. I feel like adding a little more salt. So I have added and I'm going to mix it. That's it. It is done. We can switch off the stove. So అయిపోయిందండి. ఇంతే కాకరకాయ కారం రెడీ అయిపోయింది. Now let us take it into a plate and allow it to cool. దీన్ని తీసుకొని ప్లేట్ లో వేసుకొని చల్లారుద్దామండి. Once it is cool, you need to mix it with your hand with a slight squeezing action. కొంచెం అంతా పిసుకుతున్నట్టు కలపాలన్నమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కారం అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది. So in order to incorporate the karam into the pieces, you need to give a slight squeezing action and mix it with your hand once it is cool. Now allow it to cool. Challare varaku kasepu pakkan pedamandi. Yes, it is cool now. Challarindandi idi. So now we gonna mix this with slight squeezing action. Don't apply more pressure and don't break the pieces. Okay? ఈ ముక్కలన్నీ చిరిగిపోయేలాగా పిసకూడదండి. దీన్ని లైట్ పైన అన్నమాట. కొంచెం ఆ కారం అనేది ముక్కలకు పట్టే విధంగా దీన్ని విధంగా కలుపుకోవాలి. Okay, now I am going to take it into a serving bowl. Yes, here it is, కాకరకాయ కారం. కాకరకాయ కారం రెడీ అయిపోయిందండి. ఇంకా మనం వేడి వేడి అన్నం పెట్టుకొని దీన్ని చక్కగా కలిపేసుకొని తింటే ఆహా, ఆ రుచే వేరండి. You have to try this definitely. You need to take it with hot rice. Okay, so if you want to store it, please do store it in a refrigerator. It will stay for up to 2 months. Otherwise it will stay outside for a month. 4 రోజులు బయట ఉంటుందండి, పాడవది, ఏం చక్కగా ఉంటుంది. అండ్ 2 months వరకు ఫ్రిడ్జ్ లో పెట్టినట్టయితే 2 months వరకు ఉంటుంది అనమాట. సో దీన్ని చక్కగా అన్నంలో కలుపుకొని తినేయచ్చు. సచ్ వెరీ యమ్మీ. సో ప్లీజ్ డు ట్రై దిస్ రెసిపీ అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ డు హిట్ ద లైక్ బటన్, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కుకింగ్ విత్ అనువాస్. మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీని ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఆల్సో కుకింగ్ విత్ అనువాస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.